మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం వానాకాలం సీజను వడ్లైతే రైతులందరూ కూడా వాళ్ళ పండించిన పంటలను రైస్ మిల్లర్ల దగ్గర కావచ్చు, ఐకేపీ సెంటర్లలో కావచ్చు, ధాన్యం కొనుగోలు చేయడానికైతే రైతులు వస్తున్న పరిస్థితులు అయితే మొత్తం రోడ్ల మీద అంతటా కూడా కనిపిస్తున్నాయి. అయితే రైతుల నుండి రైస్ మిల్లర్లని మోసాలకు గురి కాకుండా, ఐకేపీ సెంటర్ల నుండి కానీ ఎటువంటి మోసాలకు గురి కాకుండా మిర్యాలగూడ సబ్ కలెక్టర్ గారు నారాయణ్ అమిత్ సార్ గారు చాలా గొప్పగా అందరికీ కూడా ఆల్రెడీ ముందస్తుగానే ఐకేపీ సెంటర్ వాళ్ళకి కావచ్చు, రైస్ మిల్లర్ల యజమాన్యం వాళ్ళకి కావచ్చు మొన్ననే మీటింగ్లు కూడా ఏర్పాటు చేసి రైతులను ఎటువంటి ఇబ్బందులకు కూడా గురి చేయొద్దని అయితే తెలపడం జరిగింది. అసలు వాళ్ళు రైస్ మిల్లర్లకు ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, రైతుల మోసాలకు గురి కాకుండా తూకాలలో కావచ్చు, వాళ్ళు పండించిన ధాన్యాలలో తేమ శాతం అని వేరే కోతలు విధించకుండా ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ రైస్ మిల్లర్ల వాళ్ళకి విధించారనేది ఒకసారి మనం కలెక్టర్ సార్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ సార్, రైస్ మిల్లర్లు అందరికీ కూడా మొన్న మీరు మీటింగ్ కండక్ట్ చేసినారు. ఈ వరి పొలంలో మొత్తం కోతలకు వచ్చినాయి కాబట్టి రైతులకు ఎటువంటి మోసాలు జరగకుండా అని ఏం చెప్పినారు అసలు రైతులకి? సో అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మనకి వానాకాలం పంట కూడా చాలా పెద్ద ఎత్తుగా మనకి మిర్యాలగూడ పట్టణంలో మిల్స్కి ప్లస్ ఐకేపీ సెంటర్స్ కూడా మనకి రావడం జరిగింది. సో దీనికి సంబంధించి మన జిల్లా యంత్రాంగం అంతా కూడా లెడ్ బై ఆనరబుల్ కలెక్టర్ మ్యామ్ అండ్ జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్ గారు, వాళ్ళంతా కూడా రైస్ మిల్ అసోసియేషన్తో కూడా మీటింగ్ పెట్టడం జరిగింది. చైర్మన్ శ్రీనివాస్ గారితో అండ్ సెక్రటరీ బాబీ గారితో, వైస్ ప్రెసిడెంట్ గారితో, అందరితో కూడా. సో మనకి గత 2-3 ఇయర్స్ నుంచి కూడా ఎక్స్పీరియన్స్ అన్ని కూడా స్టడీ చేయడం జరిగింది. సో మనకి ఎట్లాగైతే లాంగ్ లైన్స్ మిల్స్ బయట ట్రాక్టర్స్ అన్నీ ఉంటాయో అవన్నీ కూడా అవాయిడ్ చేయడానికి అర్లీ మార్నింగే పర్చేజెస్ కూడా కొనడం స్టార్ట్ చేయమని చెప్పడం జరిగింది. సో మార్నింగ్ 7 o'clock నుంచే అన్ని మిల్లర్స్ కూడా వాళ్ళు పర్చేజెస్ కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. మనకు ఒక మిల్లో ఎక్కువ రష్ ఉంటే మిల్లర్సే వాట్సాప్ గ్రూప్ ఫామ్ చేసుకున్నారు. ఎక్కడైతే ఏ మిల్ అయితే కొంచెం స్పేస్ ఎక్కువ ఉందో, కొంచెం ఖాళీ ఎక్కువ ఉందో ఆ మిల్స్కి ఉన్న ట్రాక్టర్స్ కూడా డైవర్ట్ చేయడానికి ఒక మొత్తం ప్లాన్ కూడా తయారు చేయడం జరిగింది. ఆల్రెడీ మేము 3-4 మీటింగ్స్ ఆనరబుల్ ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్సీ గారు, రైస్ మిల్ అసోసియేషన్ వాళ్ళు, జిల్లా యంత్రాంగం అందరూ కూడా 2-3 times మనం ఆల్రెడీ కలిసి ఎట్లాగైతే వానాకాలం పంట రైతులకు ఇబ్బంది కాకుండా కొనుగోలు చేయాలో అంతా కూడా డిస్కస్ చేయడం జరిగింది. సో దీంట్లో ట్రాఫిక్ సమస్య కావచ్చు, మనకి వేమెంట్ సమస్య కావచ్చు, పేమెంట్ టైంకి రావాలని చెప్పి అది కావచ్చు, ప్రాపర్ రేట్ కావచ్చు, అన్ని అంశాల మీద కూడా మిల్లర్ అసోసియేషన్ కూడా తెలియజేయడం జరిగింది. వాళ్ళు కూడా ఇప్పటివరకు మనకి పూర్తి సహకారం అందించడం జరుగుతుంది. సో తమరు చూస్తే ఇప్పుడు మనకి టోటల్ మిర్యాలగూడలో ఇప్పుడు ఆల్రెడీ 3 lakh metric tons మనం మిల్లర్స్ ప్రొక్యూర్ చేయడం జరిగింది. ఇంకొక 4 lakh metric tons మనకి ప్రొక్యూర్ చేయడం మిగిలి ఉంది. సో నెక్స్ట్ 20-25 days వరకు మనం మిర్యాలగూడ పట్టణంలో కూడా చాలా హెవీ అరైవల్స్ ఎక్స్పెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ సందర్భంగా మనం చూస్తే ఏవైతే మార్కెట్లో రేట్ ప్రెవలెంట్ ఉందో మీరు కూడా ఫార్మర్స్ని అడగచ్చు. అందరూ కూడా చాలా సాటిస్ఫైడ్గా ఉన్నారు ప్రస్తుతం రేట్తో. మోర్ దెన్ ఎంఎస్పీ రేట్ కూడా ఇక్కడ మిర్యాలగూడలో మిల్లర్స్ మనకి ఇవ్వడం చాలా సంతోషమైన విషయం. దానికి మనకి ఇప్పుడు అన్టైమ్లీ రెయిన్స్ వచ్చి కొంచెం క్రాప్ ఎఫెక్ట్ అయినా కూడా అది అయినా కూడా మనకి మిల్లర్స్ కూడా మంచి రేట్ ఇస్తారు. ఎందుకంటే మార్కెట్ ఎకనామిక్స్ బట్టి క్యాలిక్యులేట్ చేస్తే వాళ్ళకి అది వర్కౌట్ అవుతుంది కాబట్టి మోర్ దెన్ ఎంఎస్పీ రేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మనకి ఏపీ నుంచి కూడా ప్యాడీ రాకుండా చెక్ పోస్ట్ పెట్టడం జరిగింది. మనకి వాడేపల్లిలో చెక్ పోస్ట్ పెట్టడం జరిగింది. అదేవిధంగా నాగార్జున సాగర్లో కూడా చెక్ పోస్ట్ పెట్టడం జరిగింది. దీంట్లో మనకి ఆర్మ్డ్ రిజర్వ్ నుంచి కూడా పోలీస్ పీపుల్ని డిప్లాయ్ చేస్తాం. మన జీపీఓస్ని, రెవెన్యూ స్టాఫ్ని, మార్కెటింగ్, అగ్రికల్చర్ అందరినీ కూడా డిప్లాయ్ చేయడం జరిగింది. సో రైతులకి వాళ్ళ విసులుబాటుకి సంబంధించి మనకి మిర్యాలగూడ డివిజన్లో ఐకేపీ, పిఎస్సిఎస్ సెంటర్ 2 పనిచేస్తున్నాయి. అదేవిధంగా మిల్లర్స్ కూడా చాలా భారీ ఎత్తుగా కొనుగోలు చేస్తున్నారు. సో రైతులు వాళ్ళ కన్వీనియన్స్ బట్టి వాళ్ళకి డ్రై చేసుకునే టైం ఉంటే తప్పకుండా ఐకేపీకి కూడా రావచ్చు. వాళ్ళు డైరెక్ట్గా మిల్లర్ దగ్గర దింపాలన్నా కూడా రావచ్చు. సో ధర కూడా 2 చోట్ల చాలా మంచిగా ఉంది. ఇప్పుడు ఏవైతే వర్షాలు అయినా దానివల్ల కూడా వాళ్ళు ఇబ్బంది పడకుండా కూడా మనకు అన్ని ప్రివెంటివ్ స్టెప్స్ తీసుకోవడం జరిగింది. లాస్ట్ టైం కంటే కూడా ఈసారి బెటర్గా మాకు కొనుగోలు చేయాలని ఉంది. లాస్ట్ టైం ఏవైతే ట్రాఫిక్ జామ్ సంబంధించి ఉందో, లేకపోతే ఎక్కువ లైన్స్ ఉన్నాయో అవన్నీ కూడా మొత్తం మేము స్టడీ చేసి ఇప్పుడు ఫర్దర్గా స్టెప్స్ తీసుకోవడం జరిగింది. అయితే మొన్ననే ఒక వారం రోజుల క్రితం మోందా తుఫాన్ వచ్చి పంట మొత్తం రైతుల కళ్ళల్లో నీళ్ళు తిరిగిన పంట అంతా డ్యామేజ్ అయింది కదండి సార్. అయితే ప్రస్తుతం ఆ డ్యామేజ్ అయిన పంటని కూడా రైస్ మిల్లర్లు అంటే తేమ శాతం అవన్నీ చూసుకుంటున్నారా, లేకపోతే వాళ్ళకు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినారా ఎలా ఉన్నా మీరు తప్పకుండా పర్చేస్ చేసుకోవాలని? సో మేము మిల్లర్స్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. మనకి పంట ఎట్లా ఉన్నా కూడా వాళ్ళు పర్చేస్ చేయాల్సిందే అండ్ అబవ్ ఎంఎస్పీ రేట్ కూడా వాళ్ళు తప్పకుండా ఇవ్వాల్సిందే. ఇది కూడా వాళ్ళందరికీ కూడా తెలియజేయడం జరిగింది. సో ఇప్పుడు పంట అనేది కూడా చాలా క్వాలిటీస్ ఉంటాయి. అది వాళ్ళు కొంచెం లైట్గా చెక్ చేస్తూ ఉంటారు. బట్ ఇన్స్పైట్ ఆఫ్ దట్ కూడా మనకి వర్షం వల్ల కొంచెం క్రాప్ ఎఫెక్ట్ అయినా కూడా ఇప్పుడైతే ప్రస్తుతంగా మనం అన్ని మిల్స్లో కూడా చూస్తే అబవ్ ఎంఎస్పీ రేటే ఇస్తారని మాకు కూడా సమాచారం ఉంది. అండ్ మీరు కూడా ఫార్మర్స్ నుంచి వెరిఫై చేయొచ్చు. అందరూ కూడా స్లిప్స్ కూడా మనం చెక్ చేయడం జరిగింది. మాయిశ్చర్ కూడా చెక్ చేసాం. ప్లస్ అది రైట్ స్లిప్స్ చూస్తే కూడా 2450 అట్లా రేట్ నడుస్తుంది. కొంచెం వెరైటీ బట్టి కూడా రేట్ ఉంటుంది.
అయితే ఇప్పుడే కదా క్రాప్ స్టార్ట్ అయింది, అందుకే కొంచెం రేటు పెడుతున్నారు రైస్ మిల్లర్ల వాళ్ళు. ముందు ముందు కొంచెం క్రాప్ పెరిగే కొద్దీ కొంచెం రైతులు ఎక్కువ ధాన్యం తీసుకొచ్చే కొద్దీ మిల్లర్లంతా సిండికేట్ అయ్యి కూడా రేటును డౌన్ చేసే ఉద్దేశంలో ఉంటున్నారని అయితే రైతుల నుండి బాగా వినిపిస్తున్న వాదన ఇది. ప్రతిసారి ఇది వినపడుతూనే ఉన్నది. దానికి మీరు ఏం చెప్పబోతున్నారండి? ఎస్ అండి. సో గత సంవత్సరాలుగా కూడా మీరు చెప్పింది కొంచెం అబ్జర్వ్ చేస్తున్నాం కాబట్టి ఈసారి ప్రతి ఏవైతే పెద్ద మిల్స్ ఉన్నా అందరి దగ్గర కూడా మన రెవెన్యూ స్టాఫ్ని అందరినీ కూడా జిల్లా యంత్రాంగం తరపు నుంచి సివిల్ సప్లై శాఖ కూడా మనం డిప్లాయ్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఎక్కడ కూడా అన్ఫేర్ రేట్ ఉండకుండా వాళ్ళు కూడా మానిటర్ చేస్తున్నారు. తప్పకుండా మేము రైస్ మిల్ అసోసియేషన్కి ఏం చెప్పామంటే తప్పకుండా ఎంఎస్పీ రేట్ కంటే 80% తగ్గే ప్రసక్తే లేదు. మీరు ఆల్రెడీ 3 lakh మెట్రిక్ టన్స్ మంచి రేట్లో కొన్నారు కాబట్టి నెక్స్ట్ రిమైనింగ్ 4 lakh మెట్రిక్ టన్స్ కూడా అదే విధంగా కంటిన్యూ చేయాలని వాళ్ళకి చాలా స్ట్రిక్ట్గా చెప్పడం జరిగింది. ఐకేపీ సెంటర్లలో కూడా మన మాడుగులపల్లి మండల కేంద్రంలో ఒక ఐకేపీ సెంటర్లో కూడా వాళ్ళ ధాన్యం ఇంకా వాళ్ళ కాంటాలు కాకముందే ట్రక్ షీట్లు రిలీజ్ అయినాయని చెప్పి ఒక ఇన్సిడెంట్ కూడా వచ్చింది. వాళ్ళని కూడా కలెక్టర్ గారు సస్పెండ్ చేశారని కూడా తెలుసుకున్నాం. అదేంటి సార్ అసలు ఇన్సిడెంట్ ఏంది అది? సో మనకి జిల్లా వ్యాప్తంగా చాలా 300+ PPC నడుస్తున్నాయండి. అన్నీ కూడా గౌరవనీయ జిల్లా కలెక్టర్ గారు ఆల్మోస్ట్ 8 to 9 PPCs డైలీ విజిట్ చేస్తున్నారు. అదేవిధంగా జాయింట్ కలెక్టర్ గారు కూడా 8 to 9 PPCs డైలీ విజిట్ చేస్తున్నారు. సో PPCలో కూడా ఎట్లాంటి రాంగ్ ప్రాక్టీసెస్ జరగకుండా కూడా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అన్ని చర్యలు తీసుకుంటుంది. సో ఫార్మర్స్ కూడా చాలా వరకు ఇప్పుడు ప్యాడీ మూవ్మెంట్ కూడా వర్షం క్లియర్ అవడం వల్ల మనకి మాయిశ్చర్ కంటెంట్ కూడా తగ్గి అది కాటా వేయడానికి రెడీగా ఉంది. బ్యాగ్స్ కూడా నింపడం జరుగుతుంది. సో మాడుగులపల్లి కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, అవంతిపురం కావచ్చు, అన్ని చోట్ల కూడా చాలా అప్రమత్తంగా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఉంది. తప్పకుండా ఏ ఇన్సిడెంట్ లేకుండా కూడా ఈసారి చాలా మంచి విధంగా ప్యాడీ కొనుగోలు చేయడం జరుగుతుంది. అయితే మీరు ఎవరికైనా రైతులకు అన్యాయం జరిగి కొంచెం బాగా ప్యాడీ వచ్చినప్పుడు వాళ్ళ రేటు డౌన్ అయినప్పుడు నేరుగా మీకు కంప్లైంట్ చేసే అవకాశాలు కల్పించినారా? సో మనకి లాస్ట్ 2 seasons నుంచి కూడా మనం టోల్ ఫ్రీ నెంబర్ అనేది డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఇప్పుడు కూడా మనం టోల్ ఫ్రీ నెంబర్ అనేది పెట్టడం జరుగుతుంది. సో మనకి ఎక్కడైనా రైతులకి ఏమైనా అబ్జెక్షన్ ఉంటే మిల్లర్స్ మరి కరెక్ట్ రేట్ అయిపోతే మన ఏఓస్ ఉన్నారు, వాళ్ళు కూడా అందుబాటులో ఉంటారు. తప్పకుండా వాళ్ళు మిల్లుకి వెళ్ళి ప్రాపర్గా ఫేర్ రేట్ అయితే తప్పకుండా ఎన్షూర్ చేస్తారు. ఆ నెంబర్ కూడా తమకి తెలియజేయడం జరుగుతుంది. మనకి ఫ్లెక్సీ కూడా పెట్టడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మిర్యాలగూడ సబ్ కలెక్టర్ గారు కూడా నేను రైస్ మిల్లర్లతో కావచ్చు, ఐకేపీ సెంటర్ వాళ్ళతో కావచ్చు, అందరితో కూడా ఫుల్ ఇన్స్ట్రక్షన్స్ మా జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఫుల్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినాము. ఎవ్వరు కూడా మిల్లర్లు మీరు రైతుల దగ్గర నుంచి ఇప్పుడేదో ప్రస్తుతం కొన్ని వడ్లు వస్తున్నాయని చెప్పి ఎక్కువ రేట్లు వేసి ఫర్దర్ ఫ్యూచర్లో మళ్ళీ ఎక్కువ కాగానే తక్కువ రేట్లు వేస్తే ఒప్పుకునేదే లేదు. రైతులు కూడా నేరుగా మేము టోల్ ఫ్రీ నెంబర్ కూడా ప్రొవైడ్ చేసినాం రైతులకు అన్యాయం జరగకుండా ఉండాలని. మొన్న వచ్చిన మోందా తుఫాను వల్ల కొంచెం తడిసి డ్యామేజ్ అయిన వడ్లను కూడా తప్పకుండా మిల్లర్లే కొనుగోలు చేసుకొని తప్పకుండా వాళ్ళు తగిన రీతిలో వాటిని భద్రపరచుకోవాల్సిన అవసరం ఉంది తప్ప రైతుల్ని ఇబ్బంది పెడతాం మడుకు ముమ్మాటికి మేము ప్రభుత్వ యంత్రాంగం సహించేదే లేదు. రైతులకి ఎక్కడైనా తక్కువ ధాన్యం రేటు విషయంలో ఎక్కడైనా తక్కువ వేసినట్టు తెలిస్తే మా టోల్ ఫ్రీ నెంబర్ ఎప్పుడు అందుబాటులోనే ఉంటుందని అయితే సబ్ కలెక్టర్ గారు సుమన్ టీవీతో చెప్పడం జరిగింది. కెమెరామ్యాన్ వినయ్తో పెరుమల్ల సతీష్, మీ మిర్యాలగూడ.